తూర్పు ఫేసింగ్ వాళ్ళు ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే, తూర్పు ఫేసింగ్ వాళ్ళు తూర్పులో రోడ్డు ఉండి తూర్పులో ముఖద్వారం పెట్టుకున్న వాళ్ళు ఒక ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు? మీరు జనరల్ ప్లాన్ తీసుకుంటున్నారా, శాస్త్ర ప్రకారంగా తీసుకుంటున్నారా? మరి ఈ మిస్టేక్స్ వల్ల మీ ఇంట్లో కలిగే లాభాలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? ప్లేసెస్ ఉండి కూడా ప్లేసెస్ ఉన్నవాళ్ళు ప్లేసెస్ లేని వాళ్ళు కూడా ఆ విధంగానే తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే తూర్పు ఫేసింగ్ వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చాలామంది కూడా ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాన్ అనేది సరైన విధంగా తీసుకోవడం లేదు. ఎందుకంటే మనకు చాలా ప్లాన్స్ కానీ లేకుంటే ఆన్లైన్లో విజిటింగ్ కానీ వాళ్ళు ప్లాన్ చూయించి కరెక్షన్ చేయించుకోవడం కానీ చాలా జరుగుతుంది. అందుకు నాకు ఒక థాట్ అనేది వచ్చింది, అసలు ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఏ విధంగా ఎందుకు ప్లాన్ అనేది తీసుకుంటున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా తెలియక ఈ ప్లేస్లో ఆటోమేటిక్గా మీరు నైరుతిలో ఇల్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, బాగుంది. ఇంత పెద్ద స్థలం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, స్థలం చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఈ వీడియో కొంచెం లెంతీ అయినా కూడా ఓపికతో చూడండి. ఎందుకంటే మనకు ఇంత పెద్ద స్థలం ఉండి కూడా ఇన్ని శాస్త్ర విషయాలు తెలిసి కూడా ఎందుకు ఈ మిస్టేక్స్ అనేది చేసుకుంటున్నాం. స్థలం చిన్నగా ఉన్నవాళ్ళు, ఇరుకిరుకు ఉన్నవాళ్ళు ఒకవేళ మనకు తప్పదు, వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు కొంచెం మార్పులు చెరుపులు కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కానీ స్థలం పెద్దగా ఉండి కూడా మీరు ఎందుకు ఈ మిస్టేక్స్ అనేది చేస్తున్నారు చూడండి. పెద్దగా ఉంది, ఓకే. మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే తూర్పు ఈశాన్యంలో ఒక ముఖద్వారం, ఒక కిటికీ మాత్రమే, అలాగే ఉత్తర ఈశాన్యంలో ఒక ముఖద్వారం, ఒక కిటికీ మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓకే, ఇది మీకు తెలుసో తెలియకనో చేస్తున్నారు. ఇది క్రూర గృహం. ఇది క్రూర గృహం. మీరు ఇప్పుడు 99% మంది నిర్మించుకుంటున్నవి క్రూర గృహాలు. తర్వాత ఇది బాగానే ఉంది. ఆటోమేటిక్గా సెంటర్లో ఒక లైన్ అనేది తీసుకుంటారు. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, కథం. తర్వాత ఇది పూజ రూమ్, ఇది కిచెన్. దీనికి టచ్ కాకుండా తీసుకుంటారు కాబట్టి ఇది కిచెన్. వీలున్న వాళ్ళు ఇక్కడ కూడా ఒక డోర్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక కిటికీతోనే. ఓకే, గేట్ అనేది కొంతమంది ఈశాన్యంలో పెట్టుకుంటారు, తెలిసి తీయాలి. కొంతమంది ఆటోమేటిక్గా ఉత్సంగ ప్రవేశం అనేది పెట్టుకుంటున్నారు. ఓకే, అయిపోయింది. సంప అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాగా ఇంత పెద్దగా ఉండి కూడా బోర్ అనేది ఇక్కడే వేసుకుంటున్నారు. సంప అనేది వీలైతే ఈ గేటు దగ్గర కానీ లేకుంటే ఓకే, స్థలం పెద్దగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు సంప అనేది. చాలామంది కూడా మెయిన్ గేటుకు ఆపోజిట్లోని అంటే మనం అడుగు గేటు ఓపెన్ చేసినప్పుడే అడుగు అనేది సంపు గుంతపై మనం పెడుతున్నాం. ఎప్పుడు కూడా గేటు ముందు సంపు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. శాస్త్రం విరుద్ధం అది. శాస్త్ర విరుద్ధంగా మనకు చెప్పబడింది గేటుకు ఆపోజిట్లో సంపు అనేది. సింపుల్, ఇంతే. ప్లాన్ అనేది ఇంతే. మర్చిపోయాను. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ తూర్పు ఫేసింగ్ వాళ్ళు ఒక చిన్న ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు, జాగా పెద్దగా ఉన్నా కూడా చిన్నగా ఉన్నా కూడా ఈ విధంగా తీసుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ అనేది కరెక్టేనా? ఈ ప్లాన్ అనేది కరెక్టేనా మీరు భావిస్తున్నారు? దీంట్లో మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమున్నాయంటే, ఒకటి, మీ ప్రవేశం ఉత్సంగ ప్రవేశమా, హీన బాహు ప్రవేశమా, పూర్ణ బాహు ప్రవేశమా, ఒకటవది. రెండవది, మీరు పెట్టినటువంటి ముఖద్వారం ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి సరైన స్థానాల. 1, 2, 3 ప్లేసెస్ కూడా సరైన స్థానాల. రెండవది. మూడవది, మీరు ఏ గోడ అయితే మధ్యలో పెట్టారో ఈ మధ్య గోడ ఎప్పుడైనా కూడా వాస్తు పురుషుని నాభి స్థానంలో పడుతుంది. సో ఇది కూడా మూడవది కూడా మిస్టేకే. తర్వాత నాలుగవది ఏంటంటే,
పూజ రూమ్ ఒకవేళ మీకు కన్వీనియంట్గా లేదు, ప్లేస్ లేదు అంటే ఇక్కడికి రావచ్చు, లేకపోతే సెల్ఫ్ల ద్వారానైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ 90% మాత్రం మనం ఈశాన్యంలో మాత్రమే పూజ గది ఏర్పాటు చేయాలి. ప్లేస్ ఉంటే ఒక భాగం 2 భాగాలు వదిలేసి పూజ గది అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. కిచెన్ అనేది ఆటోమేటిక్గా ఓకే. పిశాచ భాగం అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మన ఇంటికి పిశాచ భాగం అనేది నెంబర్ 1. పిశాచ భాగం వదిలేసి మాత్రమే మీరు గృహ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోండి. పిశాచ భాగం వదలకుండా ఎప్పుడు కూడా ఇల్లు అనేది కట్టకండి, అది శాస్త్ర విరుద్ధం. మీరు మీ నడకలు కానీ, మీ ముఖద్వార ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్థానాలు కానీ, వాస్తు పురుషుని నాభి స్థానం కానీ, ఈ సెంటర్లో వచ్చినటువంటి ఈ గోడలు పిల్లర్లు కానీ, మీ ఇంటికి ఎన్ని కిటికీలు ఏర్పాటు చేసుకుంటున్నారు అనేదాని కానీ, ఇలాంటి చాలా కండిషన్స్పై ఒక ప్లాన్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు వాస్తు నిపుణుని దగ్గర తీసుకున్నారా, లేకపోతే ఇంజనీర్ దగ్గర తీసుకున్నారా, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారా అనేది సెకండరీ. మీరు తీసుకున్నటువంటి ప్లాన్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేశారా? తూర్పు రోడ్ ఉండి తూర్పు ఫేసింగ్ వాళ్ళు, తూర్పులో ముఖద్వారం కట్టుకున్న వాళ్ళు ఇలాంటి నియమాలన్నీ కూడా పాటిస్తున్నారా? మీరు 99% కూడా ఇలాంటి ప్లాన్సే తీసుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా బోర్ అనేది పూర్తి ఈశాన్యంలో వేయకూడదు. అంటే ఇట్లా డయాగ్నల్ గీసుకుంటే, లేకుంటే ఒక ఇంటిది డయాగ్నల్ గీసుకుంటే ఈ కోణవేధ మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. కోణవేధ అనేది మన ఇంటికి పడకూడదు. ముఖద్వారానికి కానీ ఇంటికి కానీ కోణవేధ అనేది పడకూడదు. ఇటువైపు కానీ ఒక 2-3 భాగాలు వదిలేసి బోర్ కానీ సంపు కానీ ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి ఆగ్నేయంలో ప్లేసెస్ ఉండి కూడా పూర్తి ఆగ్నేయంలో సంపు గుంత అనేది తీసుకుంటున్నారు. పూర్తి ఆగ్నేయంలో సంపు గుంత అనేది ఇంట్లో ఆడవాళ్ళపై ప్రభావం అనేది చూపుతుంది. అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఇది యొక్క కారణం. ఇంట్లో ఆడవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ అన్నీ కూడా చేయకుండా ఒక ప్లాన్ అనేది తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లాన్ తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్త వహించండి. ప్లాన్ తీసుకున్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత మీరు ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే. ఒకసారి చూడండి, ప్లాన్ తీసుకున్న తర్వాత 1-2 సార్లు ఆలోచన చేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 2-3కి చూపించి మీరు తీసుకున్న ప్లాన్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకొని ఇల్లు నిర్మాణం అనేది స్టార్ట్ చేయండి. అంతే తప్ప మనం ఈరోజు ఒక 500కు, 1000 రూపాయలకు, 2000కు, 3000కు డబ్బును బట్టి ప్లాన్ ఇస్తున్నారు కదా అని చెప్పి కకృతి పడి ఈ 100-200 దగ్గర కకృతి పడితే మనం నష్టపోయేది లక్షలు, చాలా లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ అంశాలు కూడా గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే గృహం అనేది స్టార్ట్ చేయండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. తూర్పు ఫేసింగ్ వాళ్ళు ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఈ వీడియో చూడండి. ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించారా? ఈ నియమాలు మనం ఏమైతే రాసామో ఇవన్నీ కూడా పాటించారా లేదా అనేది మీరు ఆలోచన చేసి గృహం అనేది కట్టండి.